రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా చెల్లింపులపై ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ నుంచి రామ్ గోపాల్ వర్మకు 1,15,00,000 రూపాయలు అక్రమంగా చెల్లించారని అన్నారు. రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చి డబ్బులు చెల్లించేందుకు 15 రోజుల సమయం ఇచ్చామన్నారు. నిర్ణీత గడువులోగా డబ్బులు చెల్లించకపోతే వర్మపై కేసు నమోదు చేస్తామని జీవీ రెడ్డి స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మ కొల్యూజన్ ఉంది. అధికారులు కావచ్చు, ఆయన కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, ఇక కుట్రలో భాగంగా కొల్లుడయ్యి ఆ డబ్బులు సేకరణ చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఇంకా ఏదో ఒక 10-15 సినిమాలు ప్లాన్ చేశారంట. ఏది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వ్యతిరేకంగా వాళ్ళ క్యారెక్టర్ని కించపరుస్తూ ప్రభుత్వ ధనంతో సినిమాలు తీసి కించపరచాలని కూడా ప్లానింగ్లు ఉందంట. అధికారం మారడంతో కుదరలేదు, డబ్బులు చెప్పారు. ఇట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఫైల్ ఎఫ్ఐఆర్. కానీ నేను చేయలేదు, ప్రాపర్ టైం ఇచ్చాను, 15 days టైం ఇచ్చాను. కొంతమంది ఉంటున్నారు 1,15,00,000కే అంత పెద్దలకు నోటీసు పంపిస్తూ ఉన్నారని. అరే మరి అంత పెద్దలు 1,10,00,000 ఎందుకు తీసుకున్నారు? మరి నేనేమన్నా తెగ బాధపడిపోతున్నట. కొంతమంది ఇంత చిన్న అమౌంట్కి పంపిస్తుంటే మన అంత చిన్న అమౌంట్ కక్కుర్తిపడింది ఎవరు? వాళ్ళే కదా. రెండోది అవమానకరంగా ఉందంట. ఏం మరి లోకేష్ గారిని, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అత్యంత అవమానకరంగా మీరు పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళకి అవమానం అనిపించలేదా? నువ్వు తీసుకున్న డబ్బులకి, అవుట్ ఆఫ్ ద వే తీసుకున్న డబ్బులకి నోటీసులు ఇస్తే మీకు అవమానం అనిపిస్తే మరి ఏ పాపం చేయడానికి వాళ్ళని, మీతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు మీరు ఏ స్థాయిలో కించపరిచారు? ఆ సినిమాలు తీసి ఆ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ గారు తెలియదా? ఒకసారి ఆ సినిమా చూస్తే తెలియదా ఎవరిని ఎవరు అవమానపరిచారో? నోటీస్ వస్తే నీకు అవమానం అని తెలిసిందా?